ఈ క్లిప్స్ ఆల్రెడీ మీకు కనబడతాయి వీడియోలో, ఎందుకంటే ముందు పెట్టిన క్లిప్స్ ఎందుకో డిలీట్ అయిపోయి ఎర్రర్ అయిపోయాయి అనమాట. అందువల్ల మళ్ళీ ఈ క్లిప్స్ పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో రిపీట్ ఉంటాయని ఏమనుకోవద్దు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు వీడియో అయితే అమ్మవారి మొక్కుబడిది, నూకలతల్లి అమ్మవారి మొక్కుబడి వీడియో. సో గెట్ రెడీ విత్ మీది కూడా ప్రొడక్ట్స్ ఏంటనేది కూడా షూట్ చేశాను. ప్రొడక్ట్స్ రెడీ అవ్వబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఎర్త్రిథమ్ నుంచి సన్ స్క్రీన్ స్టిక్ ఇది. నేను మ్యాక్సిమం .in-కి ఇది అండ్ ఆల్సో ఎర్త్రిథమ్కి యూస్ చేస్తాను. రెండు కూడా నాకు స్కిన్కి చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఇది స్టిక్ కాబట్టి అప్లికేషన్ అది బాగుంటుంది అనమాట. నేను చాలా రోజుల నుంచే యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇదే యూస్ చేస్తాను నేను. సమ్మర్లో అయితే ఓలే డే క్రీమ్. నేను ఎవరు అడిగినా సరే ఇదే సజెస్ట్ చేస్తాను. అండ్ ఇందులో కూడా SPF ఉంటుంది. బట్ ఈ సమ్మర్లో కొన్ని సన్ స్క్రీన్తో పాటు SPF కూడా పెట్టుకుంటే బెటర్ కదా అని. అండ్ డైలీ మాయిశ్చరైజర్ తీసుకున్నాను. అండ్ ఇది కూడా మనం హ్యాండ్స్కి అండ్ ఆల్సో ఫేస్కి, నెక్కి అప్లై చేసుకోవచ్చు. అవినో అనేది చాలా మంచి బ్రాండ్. నార్మల్ టు సెన్సిటివ్ స్కిన్కి బాగుంటుంది. అండ్ ఆల్సో కాజల్ వచ్చేసి LA18 నుంచి ఐ డ్రామా కాజల్, బోల్డ్ కాజల్ యూస్ చేస్తున్నాను. ఇంకా ఇది కొంచెం అఫోర్డబుల్ రేంజ్లో ఉంటుంది. అండ్ ఎన్ని కాజల్స్ వచ్చినా అది ఉండాల్సిందే కాజల్. అండ్ దాని తర్వాత కొత్త ప్రోడక్ట్ ఒకటి పర్చేస్ చేశాను, లాస్ట్ మంతే వచ్చింది, బట్ ఇప్పుడు యూస్ చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి హైలైటర్ ఒకటి, ఇన్సైడ్ కాస్మెటిక్స్ నుంచి 05 సేవేజ్ అనేది షేడ్ నేమ్. అండ్ నేను నా బొటన్వేల్ కింద అప్లై చేశాను, చూసారా, చాలా న్యాచురల్ లుక్ ఇస్తుంది, అసలు పెట్టినట్టే ఉండదు. అంటే హైలైటర్ ఎక్కువ కనిపించొద్దు అనుకునే వాళ్ళకి పర్ఫెక్ట్ అనమాట. అండ్ ఆ తర్వాత ఇది పర్ఫ్యూమ్ అనమాట, కొత్తగా నేను పర్చేస్ చేసింది పర్ఫ్యూమ్. అంటే ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను పర్ఫ్యూమ్స్ యూస్ చేయడం. ప్రెగ్నెన్సీ వచ్చిన నుంచి యూస్ చేయడం మానేశాను. అండ్ ఇప్పుడు మళ్ళీ యూస్ చేయడం స్టార్ట్ చేశాను, మెయిన్ సమ్మర్ కాబట్టి. అండ్ ఇది తక్కువ ప్రైస్లో మంచి ఫ్రేగ్రెన్స్ అనేది చాలా బాగుందనమాట. అంటే లైక్ అంత మరీ స్ట్రాంగ్గా లేదు పర్ఫ్యూమ్, చాలా క్యూట్గా మన హ్యాండ్ బ్యాగ్లో కూడా సరిపోతుంది. అండ్ ఆ తర్వాత నేను ఈరోజు యూజ్ చేసిన లిప్స్టిక్ వచ్చేసి మమ్మాయితో బ్రాండ్ నుంచి ఈ రెడ్ లిప్స్టిక్ యూజ్ చేస్తున్నాను. అండ్ దీని షేడ్ వచ్చేసి రెడ్ క్యారమెల్ అనమాట 20. ఇలాంటిది ఆల్రెడీ నా దగ్గర ఒకటి ఉంది, అది నాకు బాగా సెట్ అయిందని చెప్పి ఇది మళ్ళీ ఆర్డర్ చేసుకున్న కొత్త లిప్స్టిక్ అనమాట. సో పర్ఫ్యూమ్, హైలైటర్ అండ్ ఆల్సో లిప్స్టిక్ అనేది కొత్త ప్రొడక్ట్స్, మిగతావన్నీ పాత ప్రొడక్ట్స్. ఈరోజు ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేశాను కాబట్టి రెడీ అయ్యేటప్పుడు గబగబా రెడీ అయిపోయాను అనమాట. అందువల్ల నేను గెట్ రెడీ విత్ మీ అనేది షూట్ చేయడం మర్చిపోయాను. సో అందువల్ల నేను మళ్ళీ చూపిస్తున్నాను. అండ్ నార్మల్ కాంపాక్ట్ యూస్ చేస్తాను. కాంపాక్ట్ ఏం యూస్ చేశాను అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్ని ఇస్తాను, చెక్అవుట్ చేయండి. ఇన్ కేస్ మీకు కనుక పర్చేస్ చేసుకోవాలనుకుంటే అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. అండ్ ఆ తర్వాత మమ్మీ అయితే ఇలా అన్నీ సిద్ధం చేసేసింది గుడికి వెళ్ళేదానికి. నేను కూడా రెడీ అయిపోయాను చీర కట్టుకొని. అండ్ చిన్నోని కూడా రెడీ చేసేసాను. ఫస్ట్ అయితే వాడిని రెడీ చేసిన తర్వాత వాడిని పడుకోబెట్టి ఫీడ్ చేసి పడుకోబెట్టిన తర్వాత నేను రెడీ అయ్యాను అనమాట. సో లిప్స్టిక్ షేడ్ చూసారా, చాలా బాగుంది, ట్రై చేయండి లిప్స్టిక్ మాత్రం. అండ్ ఆ తర్వాత మేమైతే ఈ కోడ్ని అమ్మవారికి ఇవ్వాలన్నమాట. లైక్ మొన్న మరిని మా అమ్మవారి టెంపుల్ దగ్గర మొక్కుబడి చూపించాను కదా, సో సేమ్ అట్లానే ఇక్కడికి కూడా ఒకటి నాటుకోడు అనమాట. ఇది మమ్మీ ఆల్రెడీ కొని ఉంచింది. మమ్మీ వాళ్ళకి కింద అండర్ గ్రౌండ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేస్తే అందులో ఉంచుతుంది అనమాట కోల్డ్. ఇంతకుముందు అయితే డాడీ బండి అవన్నీ పెట్టుకునేవారు, బట్ ఇప్పుడు కోల్డ్ ఏమైనా కొన్నా సరే అందులో పెడుతున్నారు. మమ్మీ పొయ్యి మీద వంట చేస్తుంది కదా, కర్రలు అండ్ ఆల్సో ఇవన్నీ కూడా అందులో స్టోర్ చేస్తుంది. సో అది. అండ్ ఇక్కడైతే చెర్రీ కూడా వస్తున్నాడు మాతో పాటు. అండ్ చెర్రీ, నేను, మమ్మీ, ప్రవీణ్, చిన్నోడు అండ్ ఆల్సో మిట్టుగడ ఆల్రెడీ హాస్టల్లో డ్రాప్ చేసేసాం కాబట్టి వాడైతే ఇంక రావడానికి కాదు, హాస్టల్కి వెళ్ళిపోయాడు కాబట్టి. అండ్ ఈ కోడ్ని తీసుకొని, అండ్ మెయిన్ ఈరోజు ఎక్కడికి అంటే ఏ మొక్కుబడి అంటే నూకాలతల్లి అమ్మవారిది అనమాట. నూకాలతల్లి అమ్మవారికి నేను మొక్కుకున్నాను. ఏమని అంటే నేను ప్రెగ్నెన్సీ ఇంకా నాకు తెలియక ముందు పీరియడ్స్ మిస్ అవుతాం కదా, పీరియడ్స్ మిస్ అయిన తర్వాత నాకు కొంచెం సిమ్టమ్స్ కొడుతున్నాయి, లైక్ ప్రెగ్నెంట్ ఏంటి ఇప్పటివరకు పీరియడ్స్ మిస్ అవ్వలేదు కదా అని చెప్పేసి. సో అప్పుడు నేను అమ్మవారికి అనుకున్నాను, ఇన్ కేస్ నేను కనుక ప్రెగ్నెంట్ అయితే, ఇన్ కేస్ ఆడపిల్ల కనుక పుడితే మనకి కొన్ని సిమ్టమ్స్ తెలిసిపోతాయి కదా మనం ప్రెగ్నెంటా కాదా అనేది. సో ఇన్ కేస్ మిస్ అయింది కదా, ఎందుకు మిస్ అయింది అనేది, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయిన తర్వాత పీరియడ్స్ మిస్ అవ్వడం అనేది జరగలేదు. ఎందుకంటే నేను మెయిన్ నా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ని అన్నీ కంట్రోల్ చేసుకోవడానికి వెయిట్ లాస్ అనేది బాగా చేశాను. సో అతను నాకు రెగ్యులర్ పీరియడ్స్ అయిపోయిన తర్వాత నాకు మంచి హెల్తీగా అనిపించిన తర్వాత పీరియడ్స్ మిస్ అయ్యాను. మిస్ అయిన తర్వాత అప్పుడు అమ్మవారి టెంపుల్కి అనుకోకుండా, మామూలుగా నేను ఎప్పుడు అనకాపల్లి వచ్చినా సరే వచ్చిన ప్రతిసారి కంపల్సరీగా అమ్మవారిని దర్శించుకోవడం అలవాటు అనమాట. సో అలా నేను మిట్టుగాడు వెళ్ళినప్పుడు మిట్టుగాని హాస్టల్లో డ్రాప్
ఇంతకుముందు వెళ్ళినప్పుడు అనుకున్నాను, ఎందుకో మిస్ అయిన తల్లి ఇలాగ. అప్పుడు జ్యువెలరీ బిజినెస్ కూడా పెట్టాను, గుర్తుందా మీకు? బిగార్జెస్ది జ్యువెలరీ బిజినెస్ కూడా ఓపెన్ చేస్తున్నానమ్మా, ఇలాగా పీరియడ్స్ కూడా మిస్ అయింది కదా, ఇన్ కేస్ ఏమైనా ప్రెగ్నెన్సీ కనుక ఉంటే, ఇన్ కేస్ ఆడపిల్ల కనుక పుడితే, నేను ఇలా ఆడపిల్ల పుట్టిన తర్వాత ఆడపిల్లకి తగ్గట్టు ఉపహారం పెట్టుకొని చీరది పెట్టుకుంటాను, గెలది పెట్టుకుంటాను, అండ్ ఆల్సో కర్పూరం ఇచ్చుకుంటాను అని మొక్కుకున్నా. ఆ బేబీ ఏదైతే బరువు ఉంటుందో ఆ బరువు తగ్గట్టు. బట్ ఆడపిల్ల కాకపోయినా, మొన్న కూడా ఇదే చెప్పాను, ఆడపిల్ల కాకపోయినా మా చిన్నోడంతా హెల్తీగా మన నుంచి బుజ్జోడు వచ్చేసాడు కాబట్టి, సో వాడి బరువుకి తగ్గట్టు కర్పూరం ఇవ్వాలని అనుకున్నాం అనమాట. మొక్కుబడి ఆడపిల్ల అయినా కాకపోయినా మేము హెల్తీగా అంత చల్లగా చూసింది తల్లి కాబట్టి మొక్కుబడి తీర్చుకుందాం అన్న కాన్సెప్ట్లో అనుకున్నాం. మనం తల్లికి ఎంత చేసినా ఎంత ఇచ్చినా తక్కువే. సో ఆబ్వియస్లీ దాని తగ్గట్టు. అండ్ ఈ రీల్ ఒకసారి చూసారా? ఈ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, లిటర్లీ 2 మిలియన్కి వెళ్ళింది వ్యూస్. అంత బాగా వాడు ఇచ్చే స్మైల్కి అందరూ చాలా మంచిగా ఇది చేశారు. అమ్మవారి ఫేస్ కిందన వాడు ఆ పంతులు గారు అలా పెట్టడం, పంతులు గారు నవ్విస్తే వాడు నవ్వడం, అమ్మవారి బ్లెస్ చేస్తున్నట్టు అలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది, చాలా మంచి కామెంట్స్ కూడా వచ్చాయి. ఆ తర్వాత సేమ్ మన మరణి మామ తల్లికి ఎలా అయితే పెట్టుకున్నామో అన్నము, పప్పు అండ్ ఈ రాగి పిండి దోశ చేస్తుంది, సో అవన్నీ కూడా ఉపహారం పెట్టుకుంటాం. కొబ్బరికాయ అది కొట్టుకొని గెలది డాడీ తీసుకొచ్చేసారు మార్కెట్ నుంచి. సో డాడీ అయితే రాలేదు, డాడీ డ్యూటీకి వెళ్ళిపోయారనమాట, డాడీకి అవ్వలేదు ఇంకా. సో అవన్నీ కూడా పెట్టేసుకొని తల్లి పాదాల దగ్గర పెట్టేసుకొని దండం పెట్టుకుంటాం అనమాట. ఇదే లెక్కనే ఇంట్లో కూడా పెట్టుకున్నప్పుడు మనం ధూపం అంతా ఇచ్చుకుంటాము. బట్ ఇక్కడ ఆల్రెడీ ధూపము హారతి అవన్నీ పంతులు గారు ఇస్తారు కాబట్టి సో ఇలాగ మేము మొత్తాన్ని ఇలా పెట్టేసుకుంటాము. అండ్ చీరలు కూడా పెట్టుకున్నాము, నా పేరు మీద ఒకటి, మమ్మీ పేరు మీద ఒకటి చీరలు కూడా పెట్టుకున్నాము. అండ్ ఇది వేరే వాళ్ళ పిల్లలు కూడా మంత్స్ బేబీస్ అయితేనే అమ్మవారి దగ్గర పెడతారనమాట, ఇయర్ దాటాక పెట్టరు అట్లాగా. అండ్ ఆ తర్వాత ఇదే అనమాట తులాభారము. సో తులాభారం దగ్గరికి పంతులు గారిని పిలిస్తే పంతులు గారు వస్తారు. అండ్ మన ఇష్టం, మనం మొక్కుబడి తగ్గట్టు. అండ్ చెర్రీగడ పుట్టినప్పుడు అయితే చెర్రీగడ ఫస్ట్ అబ్బాయి కదా, మా ఆడపిల్లలు తర్వాత మమ్మీ వాళ్ళకి ఫస్ట్ మనవడు కదా. చెర్రీగడికి అయితే మమ్మీ తిరుపతిలో మొక్కుకుంది. తిరుపతి ఇక్కడ నుంచి కర్పూరం పట్టుకెళ్ళి నేను మమ్మీ డాడీ చెర్రీని తీసుకొని కర్పూరం పట్టుకొని వెళ్ళి తులాభారం తిరుపతిలో దేవస్థానంలో తులాభారం ఇచ్చామన్నమాట. సో అప్పుడు బాగా గుర్తు. మిట్టుగాడికి పెద్ద మొక్కుబడులు ఏం లేవు, బట్ ఈ చిన్నోడికి అయితే నేను ఎలా మొక్కుకున్నాను అనమాట. బట్ ఆడపిల్ల అంటే అనుకున్నాను కానీ ఇంకా అదే చాలు అన్నట్టుగా, అంటే హెల్తీగా పుట్టాము అంతే చాలు అన్నట్టుగా. ఎందుకంటే నేను వన్స్ ప్రెగ్నెంట్ అయిన తర్వాత నాకు కాంప్లికేషన్స్ చాలా వచ్చేసాయి. ఎందుకంటే 10 years గ్యాప్ వచ్చింది కాబట్టి బాడీలో కూడా చాలా కాంప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి, అర్థరైటిస్ అని, డెంగ్యూ అని, మలేరియా అని ఇలాంటివి చాలా వచ్చాయి కదా, మీకు తెలుసు కదా నా హెల్త్ కాంప్లికేషన్స్. సో అవన్నీ వచ్చాయి కదా. ప్రెగ్నెన్సీ ఎలా ఉంటుందో ఏంటో, హెల్తీగా బేబీ ఉంటుందో లేదో, ఆ వెయిట్ కరెక్ట్గా ఉంటుందో లేదో చాలా టెన్షన్ పడ్డా. అండ్ ఆల్సో నాకు చాలా అంటే వామిటింగ్స్ ఇప్పుడు ఇవన్నీ కూడా 9 months చాలా ఇబ్బంది పడ్డాను. అందువల్ల వీడియోస్ కూడా సరిగ్గా పోస్ట్ చేయలేకపోయాను. అసలు చాలా సిక్ ఉండే, మిట్టుకోడికి అయితే అసలు సిక్ లేను, చిన్నోడికి అయితే బాగా సిక్ అయిపోయాను అనమాట. సో అలా ఎంత మనకి ఈ స్కానింగ్స్లో వాటిల్లో బేబీ బాగానే ఉందని చెప్పినా బయటికి వచ్చి హెల్తీగా వచ్చేంత వరకు టెన్షన్ ఉంటుంది కదా. నేను చాలా టెన్షన్ పడ్డాను, ఏంటి తిండి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు, వామిటింగ్స్ అయిపోతున్నాయి అది ఇది అని. అందువల్ల అలా భయపడ్డాను కాబట్టి చక్కగా మంచిగా నా బుజ్జోడు సేఫ్గా నా ఒళ్ళోకి వచ్చాడు కాబట్టి సో మొక్కు తీర్చేసుకుందామని ఇలాగా వచ్చేసామన్నమాట. సో మొత్తం కర్పూరం 10 kgs తీసుకున్నాము. ఆల్రెడీ నేను మీకు మొన్న చూపించాను కదా, ప్యాకెట్స్ తీసుకుంది మమ్మీ, సో దట్ మనం ఇన్ కేస్ వెయిట్కి తగ్గట్టు వేయడానికి బాగుంటుంది. సో ఇదేంటంటే కర్పూరము ఇలా తూసిన తర్వాత ఇలా చేసిన తర్వాత మొత్తం చిన్నోడికైతే 9.5 kgs పడింది. అంటే ఇలా పడుకోబెట్టాం కదా, ఇంకా టవల్ కానీ ఏం కానీ వేయకూడదు, లైక్ అంటే ఇంకెలా బేరుగానే పడుకోబెట్టమంటారు అనమాట. సో మళ్ళీ కామెంట్ సెక్షన్లో అందరూ అడుగుతారు కదా అని చెప్తున్నాను. అండ్ ఆ తర్వాత వాడికి అలా దిష్టి తీసేసి మేము అందరం కూడా అందులో పెట్టేసామన్నమాట. కరెక్ట్గా మేము పట్టుకెళ్ళింది 10 kgs పట్టుకెళ్ళాము. వాడికైతే మేము బయట చూపించడం అయితే 9 kgs ఉన్నాడు, 9.5 kgs అలాగా ఇచ్చామన్నమాట. ఒక ఆఫీస్ ఉంటుంది, ఆ దేవస్థానం ఆఫీస్ ఉంటుంది, ఆ ఆఫీస్లో మనం ఈ కర్పూరం ఇచ్చేస్తే వాళ్ళు డొనేషన్కి రాసుకుంటారు అనమాట.
మనం కావాలంటే వెలిగించేయమని చెప్పచ్చు, లేదంటే ఆఫీస్లో ఇచ్చేస్తే సరిపోతుంది. వాళ్ళు అప్పుడప్పుడు యూజ్ చేస్తారనమాట. సో అది. అండ్ ఇలా అయితే మొక్కుబడి తీర్చుకున్నాము. చిన్నోడైతే ఇంకా ఏడుపు అది అంటే వాడిని ఎక్కడో వదిలేసామన్నట్టు వాడు భయపడ్డాడు అనమాట. బాగా ఫుల్గా ఏడ్చాడు వాడు. సో ఇక్కడ అందరం కూడా ఇలా దిష్టి తీసేసి హ్యాపీగా మొక్కుబడి అయితే చెల్లించుకున్న తర్వాత అమ్మయ్య మొక్కుబడి అయిపోయిందని అయితే బాగా అనుకున్నాం. ఎందుకంటే తీర్చుకోవాలి, మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతే అవ్వదు, అలా అలా కొంచెం తీర్చేసుకోవాలన్నట్టుగా. ఓవో చిచ్చు చిచ్చు ఇక్కడే ఉన్నానే. మొత్తం 10 కేజీలు ఇది పట్టుకొని స్టోర్కి రాయించిస్తే అవుతుంది. ఆ తర్వాత చూసారు కదా, మనం ఒక్కొక్క ప్యాకెట్ వేసే కొద్దీ కొంచెం నాకు ఈ తులాభారం చూస్తే అదేదో సినిమా సుస్వాగతం పవన్ కళ్యాణ్ గారు ఉన్నది సినిమా, ఆ సినిమా గుర్తొస్తుంది. సో అది ఇలా అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. అండ్ పోతురాజు దగ్గర కూడా దండం పెట్టేసుకున్నాము. మనం నూకలతల్లి గుడికి ఇన్ కేస్ మీరు కనుక వెళ్తే పోతురాజు దగ్గర కూడా దండం పెట్టుకోండి. పోతురాజు ఏంటంటే స్వామివారు నూకలతల్లికి తమ్ముడు అనమాట. సో అక్కను దర్శించుకున్నాక తమ్ముడిని కూడా కంపల్సరీగా దర్శించుకోండి, ఓకేనా. మేము ఇక్కడే ఉన్నాం, 10 రోజులు అయింది వచ్చి రా అయితే మమ్మీ. ఓలు రాజు లేదు రాజు, అమ్మ లేదు రాజు లేదు రాజు, నవ్వు అమ్మ లేదు లేదు రాజు, అమ్మ తల్లి లేదు, బంగారులే దాలు. అండ్ ఆ తర్వాత మేమైతే ఇంకా ఆఫ్టర్నూన్ కింద ఉండట్లేదు అనమాట, మేడ మీదకి వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే చిన్నోడు ఆ టెంపరేచర్కి అస్సలు తట్టుకోలేకపోతున్నాడు, చాలా ఇరిటేట్ అయిపోతున్నాడు, చాలా విసిగిపోతున్నాడు అనమాట బాగా ఈ క్లైమేట్కి. అంటే ఇది మ్యాక్సిమం ఒక 10 days ముందు వీడియో ఇది, ఇప్పుడుది కాదు. 10 days ముందు, ఇప్పుడు అంటే వర్షాలు పడుతున్నాయి కానీ మనకి ముందు 10 days ముందు అయితే చాలా ఎక్కువ వర్షాలు పడుతున్నాయి. అండ్ ఇక్కడ చూసా చెర్రీ వాడికి మ్యాంగో పెట్టేస్తున్నాడు. అండ్ ఆ తర్వాత ఎక్కువ తినలేదులేండి, ఎక్కువ పెట్టనివ్వలేదు ఎందుకంటే ఇంకా చిన్నోడు కాబట్టి. సో ఇక్కడైతే నేను మొబైల్ కొందామని చెప్పేసి షాప్కి వచ్చాము. యాక్చువల్గా మొబైల్ తీసుకొని కొనాలి అని అనుకుని వచ్చాము. శాంసంగ్ గ్యాలక్సీ తీసుకుందాం అనుకున్నాను ఈసారి, శాంసంగ్ గ్యాలక్సీ S25 అల్ట్రా తీసుకుందాం అని చెప్పేసి వచ్చాము. కానీ నేనైతే ఒక ఫోన్ దొరికితే ఆ ఫోన్లో ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా, డిఫరెంట్గా నేను ఫస్ట్ టైం చూసాను అనమాట ఫోల్డబుల్ ఫోన్. నార్మల్గా అయితే వీడియోస్లో చూసాను కానీ చేతితో పట్టుకొని చూడడం, అందువల్ల నా వీడియోస్ పెట్టి నేనే చూసుకుంటున్నాను అనమాట ఎలా ఉంటుంది ఇలా, అంటే ఒక స్క్రీన్ మీద మన ఛానల్ ఎలా ఉంటుంది అన్నట్టు ఓపెన్ చేసి చూసుకుంటున్నాను. అండ్ తీసుకుందాం అనుకున్నాను, కంపేర్ అయితే చేసా S26కి S25 అల్ట్రాకి డిఫరెన్సెస్ ఏంటనేవి. S26 అల్ట్రాకి ఏంటంటే ప్రైవసీ ప్రొటెక్షన్ ఉంటుంది, లైక్ పక్కన వాళ్ళు మన స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది వాళ్ళు చూడడానికి అవ్వదు, ప్రైవసీ ప్రొటెక్షన్ ఒకటే ఉంటుంది. సో రెండింటికి డిఫరెన్స్ అదే. నేనేమనుకున్నానంటే S25 అల్ట్రా తీసుకుంటేనే బెటర్, మనకి ప్రైవసీ ప్రొటెక్షన్ అంతా, మనకు ప్రైవసీ ఏమి ఉండదు. కరెక్ట్గా చెప్పాలంటే నా ఫోన్కి అసలు లాక్ అనేది ఉండదు అనమాట. సో అందువల్ల చూసాము, బట్ ఫోన్ అవైలబుల్గా లేదని మళ్ళీ వచ్చేసామన్నమాట. ఇన్ కేస్ నేను తీసుకున్నదైతే నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఫోన్ ఇప్పుడు వాడుతున్న ఫోన్ కొంచెం డౌన్ అవుతుందన్నమాట, అందువల్ల కొంచెం ఈఎంఐ బేసిస్ మీద తీసుకుందామని చెప్పి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట. నవ్వు చిన్నుడు ఎవరు అక్క? పరిణిత అక్క. నీళ్ళందం చేస్తా ఏడమ్మా, నీళ్ళందం చేస్తా ఏడమ్మా.
విహాన తల్లి వెళ్ళు ఒక తమ్ముడు దగ్గరికి వెళ్ళు. తమ్ముడు కాదు మరిది మరిది వేసుకుని వద్దు తమ్ముడు దగ్గరికి. ఓకేనా? విహాన స్నానం చేసేసింది, నువ్వే చేయలేదు. ట్యూషన్కి వెళ్ళాలి కదా, ట్యూషన్కి ముందు బేగా రెడీ అయిపోయి తమ్ముడు దగ్గరికి వస్తాం, ట్యూషన్కి వెళ్దాం. ఓకేనా? డన్నా? ఓకేనా బాబు? వస్తానని చెప్పు. బాయ్ బాయ్. సూపర్ మాటలు. విహాన తల్లి ఎక్కడికి వెళ్ళావు నువ్వు? ఆ చిల్లవా అగో చూడు చూడు ఆడు చూడాలి చూస్తున్నాడు. చిన్నోడు చూడు, మరిది చూడు, మీ మరిది చూడు. ఒక్కబడుతుంది కొంచెం గాలి అవుతుంది, చిన్నది ఒక్కబడుతుంది కూడా. ఒక్కొక్క అయిపోయింది. సఫా ఫసక్ నీళ్ళందని చేస్తా ఏడమ్మా, నీళ్ళందని చేస్తా నీళ్ళందను. అవ్వ నవ్వు, నాకోటి నవ్వు. ఇందాకంతా అత్త దగ్గరే ఉన్నాడే, అత్త దగ్గరే. అండ్ మొన్న ఒక షార్ట్ దీని మీద పెట్టినప్పుడు మీరు ఎందుకు అలా అరుస్తున్నారు అంటున్నారు. ఫస్ట్ థింగ్, నేను అరవాలని ఏం కాదు, నేను ఫోన్ దగ్గర పెట్టుకోవడం వల్ల నా వాయిస్ మీకు అంత లౌడ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే, నేను అలా అరిస్తేనే చిన్నోడు స్మైల్ చేస్తున్నాడు. వాడు డల్గా ఉంటున్నాడు అనుకోండి, నేను అలా కొంచెం అరిచి లేకపోతే చిన్నగా నేను యాక్టివ్గా కొంచెం ఇది చేస్తుంటే వాడు యాక్టివ్ అయ్యి కొంచెం ఇది అవుతున్నాడని అలా చేశాను నేను. ఏరా దాన్ని ఎందుకు రా అంటున్నావు నువ్వు? భయం లేకుండా పోతుంది. చూడదు అమాయకం చూస్తుంది చూడు, బంగారం. నీళ్ళందున చేస్తా. ఓ నవ్వోటి ఇసిరేస్తాడు బిస్కెట్. నీళ్ళందున చేస్తా ఏడమ్మా. నువ్వు 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 గిల్లియాలి, సైలెంట్గా అలా ఆడకూడదు, గిల్లియాల. తెలియకుండా గిల్లేస్తేనే ఈ రోజుల్లోని సైలెంట్గా ఉంటే మళ్ళీ మనం ఏడుస్తూ ఉండకూడదు. అట్లాగా గట్టిగా ఉండాలి మనం. నీళ్ళు ఎంతని చేస్తా ఏడమ్మా. నవ్వు నవ్వు జుట్టు పీకేసి. ఈ పాప ఎవరు ఏంటి అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతిసారి చెప్తూనే ఉన్నాను. మా తమ్ముడు వాళ్ళ పాప అనమాట. సో ఇది ఈరోజు వీడియో. అండ్ ఒకరి తల్లికి మీరు కూడా దండం పెట్టేసుకోండి, అందరినీ చల్లగా చూస్తుంది అమ్మవారు. సో దర్శనం చేసుకోండి మీరు కూడా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. వాడు చూసారు ఇంకా జుట్టులో అవుతుంది అని చూస్తున్నాడు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.